నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి చూస్తారుగా. నమస్తే మై లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ద లాస్ట్ వీడియో. నాకు చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అలాగే మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. నేను తప్పకుండా సజెషన్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు నేను హుదైరియత్ ఐలాండ్ చూపిస్తున్నాను. ఇది అబుదాబి సిటీ సెంటర్ నుంచి 10 to 15 minutes డ్రైవ్. సాహో మూవీ చూసే ఉంటారు కదా, సాహో మూవీలో బ్రిడ్జ్ పైన కార్ చేసే సీన్ ఇక్కడే తీశారు. ఈ బ్రిడ్జ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ మూవీది గుర్తొస్తుంది మీకు. ఓకే, లెట్స్ నౌ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. ఇక్కడ సన్సెట్ ఫేమస్. ఈ వీడియో చివరి వరకు చూడండి, సన్సెట్ మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యామీ టాక్స్. ఈరోజు మనం హుదైరియత్ ఐలాండ్కి వచ్చాము. అది అబుదాబి డౌన్ టౌన్ నుంచి అది ఒక వేరే ఐలాండ్, ఒక 20 minutes డ్రైవ్. నాకు సన్సెట్ బీచెస్ దగ్గర చాలా బాగుంటుంది. నాకు తెలిసి అందరికీ అది ఫేవరెట్ ఉండొచ్చు. సో సన్సెట్ చూద్దాం. ఇక్కడ బీచ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు, స్విమ్మింగ్ చేయొచ్చు చేయకూడదు, ఇవన్నీ కూడా మనం చూద్దాము. ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం. ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ ట్రక్స్ని కవర్ చేద్దాము. ఇక్కడ కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ నేను చూసినట్టయితే ఇవన్నీ కూడా అలాంటివే. సో లెట్స్ కవర్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి అబుదాబిలో హుదైరియత్ ఐలాండ్. ఓకే, లెట్స్ గో. ఈ ఐలాండ్లో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే కార్ పార్కింగ్ తర్వాత మనం ఫస్ట్ చూసేది ఈ ఫుడ్ ట్రక్స్. ప్రతి ఫుడ్ ట్రక్ దగ్గర దానికి ఒక డెడికేటెడ్ డైనింగ్ పెట్టారు. మీరు చూసినట్టయితే ఇక్కడ డాట్స్ అని కానీ బర్గర్స్ అని కానీ చాలా స్పేషియస్గా ఉంది కదా. అండ్ డ్రైవ్ త్రూ కూడా ఉంది. ఐ లవ్ బర్గర్స్, బాగుంది. ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం. టడా, నైట్ వ్యూ చూడాలి దీన్ని ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక ఫోటో ఫోజ్. టడా, ఫుడ్ ట్రక్స్ ప్యారడైజ్ అనొచ్చు లిటరలీ. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఈ కూల్ బ్రీజ్, వింటర్ టైంలో డెఫినెట్లీ ఒక కాఫీ తాగితే ఎంత బాగుంటుంది కదా. నేనైతే అంత కాఫీ లవర్ కాదు, బట్ ఈ వింటర్ టైంలో ఇలాంటి అట్మాస్ఫియర్లో డెఫినెట్లీ ఒక కాఫీ అయితే ట్రై చేయాలి. అండ్ ఇక్కడ చూసారా డ్రైవ్ త్రూ ఎంతమంది వస్తున్నారో. ఇక్కడ కాఫీ కప్స్ పెట్టారు, స్మాల్, మీడియం అండ్ లార్జ్. బాగున్నది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మనకి దొరుకుతుంది. ఇక్కడ వెబ్సైట్ కూడా రాశారు, short.ae. బాగుంది. కాశు కామ్. ఇక్కడ నుంచి చూస్తే ప్రతి ఫుడ్ ట్రక్ మనకి విజిబుల్ ఉంటుంది. ఒక స్టెప్ వైజ్లో అరేంజ్ చేశారు దాన్ని. ఈ ఐలాండ్లో మనకి బైసైకిల్ రెంటల్ సర్వీస్ కూడా ఉంది. అదే మనకి యాస్ సైకిల్స్. ఇది మార్నింగ్ 6 AM to 10 AM అండ్ ఈవినింగ్ 5 PM to 10 PM ఉంటుంది. అడల్ట్స్కి 50 AED ఛార్జ్ చేస్తారు అండ్ కిడ్స్కి 25 AED ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జెస్ కూడా పర్ అవర్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ సైకిల్ యూ కెన్ ఆల్సో బ్రింగ్. జనరల్గా బైసైకిల్ చేయాలి అంటే మన రోడ్స్కి చాలా కష్టం, ట్రాఫిక్ తోటి. సో అబుదాబి ఏంటంటే డెడికేటెడ్ సైకిల్ లేన్ అనేది పెట్టారు. ఇక్కడ మనకి మ్యాప్ ప్రొవైడ్ చేశారు. దే ఆర్ ప్రొవైడింగ్ లైక్ 5 kilometer and 10 kilometer. మనం ఐలాండ్కి ఇటువైపు ఉన్నాము. అది జూమ్ చేసి చూపిస్తున్నాను. అది కార్నిష్ దగ్గర బిల్డింగ్స్. కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనకి వే ఇలా పెట్టారు. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద బీచ్.
ఇది చూడడానికి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది కదా, ఎవరూ లేరు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంది, నాకు అసలు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. సో నేను అందుకే వీక్ డే స్టార్ట్ అయ్యాను. చూశారు కదా, ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంది. అండ్ మనకి చూస్తే ఇక్కడ ఈ బీచ్ అంతా కూడా 600 మీటర్స్ బీచ్ ఫ్రంట్ ఉంటుంది. మనం మార్నింగ్ వాక్ వచ్చామంటే ఈజీగా మనకి మంచి వాక్ అవుతుంది. ఇక్కడ బీచ్ చాలా కామ్గా ఉంటుంది, మనకి వేవ్స్ వచ్చి ఆ నాయిస్ ఏమీ అనిపించదు, బట్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ అలౌడ్ ఉంది, కాకపోతే 5 మీటర్ డిస్టెన్స్కి ఒక రోప్ ఉంటుంది, అది బియాండ్ దట్ వెళ్ళకూడదు. ఈవినింగ్ 6 తర్వాత స్విమ్మింగ్ అలౌ చేయరు, అది చాలా స్ట్రిక్ట్. కోవిడ్ కాబట్టి ఇది మనకి చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న ప్లే ఏరియా కిడ్స్కి చాలా బాగుంటుంది. ఎవ్రీ 10 feet డిస్టెన్స్లో కంపల్సరీగా ఒక గార్డ్ ఉంటారు, ఎందుకంటే మనకు స్విమ్మింగ్ రాకపోయినా లేకపోతే రెస్క్యూ చేయడానికి, ఏదైనా హెల్ప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వెట్ యువర్ ఫీట్, దెన్ లేట్ ఎందుకు, ఒక లాంచ్ చైర్లో కూర్చొని చక్కగా బుక్ చదువుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాం. అండ్ అంబ్రిల్లా కూడా ఉంది మనకి. నాకైతే తడవడం ఇష్టం ఉండదు, ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంది. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది, అందుకే ఇక్కడ వచ్చి నించున్నాను. ఫోటో పర్పస్ అని చెప్పాలి. రండి, ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ మోర్ ఓవర్ నైట్ స్టే కూడా చేయొచ్చు, అది చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేస్తే. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
ఎంజాయ్ చేయండి. నాకు కమెంట్స్లో చెప్పండి మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఈ లైటింగ్స్, ఎస్పెషల్లీ ఈ బీచ్ దగ్గర ఈ లైట్ సెట్టింగ్స్ చాలా బాగుంటుంది చూడటానికి. Basic vlog, this guy making everywhere video. So like, subscribe everywhere, put his video. Please Thank share. you. Thank you guys. ఎలా ఎంజాయ్ చేశారు? ఇలా వచ్చేసాయి. ఓకే ఓకే ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు అందరూ? బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను నాతో పాటు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రాక్ చేద్దాం. డెఫినెట్లీ మీరు ఈ వీడియో రాక్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ వింటర్ కదా, ఎంత ఫాస్ట్గా చీకటి పడిపోయింది. చలి కూడా వేస్తుంది, విపరీతమైన చలి. ఇప్పుడు టెంపరేచర్ కూడా 18 ఎంతో ఉంది ఇక్కడ అబుదాబిలో. అండ్ బీచ్ సైడ్